ఒలింపిక్స్ పై కుట్ర ఫ్రాన్స్లా ఇవాళ మనం ఏదో అంటాం కదా, యూరోప్ దేశాలకు పోతే మొత్తం ఏదో బాగుంటుంది, వాళ్ళ వ్యవస్థ చాలా బాగుంటుంది, యూరోప్ దేశాలన్నీ కూడా దూరపు కొండలు నునుపనేటువంటి విధంగా ఉంటుందని చెప్పారు కదా. ఫ్రాన్స్లో ఒలింపిక్స్ జరుగుతుంటే రైల్వే లైన్లు కట్ చేసి రైల్వే పట్టాలు తొలగించి దేశానికి 4 దిక్కులో ఉన్నటువంటి పట్టాలు తొలగించినటువంటి వాళ్ళు ఎవరంటే వామపక్ష తీవ్రవాదులు అయి ఉండొచ్చు, ఇంకోరు ఉగ్రవాదులు అయి ఉండొచ్చు. ఫ్రాన్స్ దేశంలో కూడా ఇట్లాంటి మరి వాళ్ళ నిఘా వ్యవస్థ ఏమైంది, వాళ్ళ వ్యవస్థ అంతా ఏమైంది? బాగా ముందున్నటువంటి వాళ్ళు కదా, అభివృద్ధి చెందినటువంటి దేశాల జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు కదా. ఎందుకు ఆ విషయంలో వాళ్ళు దేశమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ దేశం పోయినా వామపక్ష ఉగ్రవాదం కానీ లేకపోతే ఇగో హక్కుల కార్మికుల పేరు మీద లేకపోతే హక్కుల కార్యకర్తల పేరు మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టం ఉన్నట్టుగా వ్యవహారం చేసేటువంటి వాళ్ళను ఎందుకు ఇవాళ గుర్తించలేకపోతున్నాయి? భారతదేశంలో బాంబు దాడులు జరిగినాయంటే ఒక మాట, మరి ఫ్రాన్స్ లాంటి దేశంలో ఎందుకు ఇట్లా రైల్వే పట్టాలను తొలగించబడ్డాయి, రైల్వే లైన్లు ఎందుకు తొలగించబడ్డాయి, ఎందుకు కేబుల్స్ తొలగించబడ్డాయి? హైస్పీడ్ రైళ్లు ఒక్కసారిగా ఆ హైస్పీడ్ రైళ్లు ప్రమాదానికి గురైతే ఏం జరిగేది? ఆడ ఒలింపిక్స్ జరుగుతున్నాయి, దేశ విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒలింపిక్స్ చూడడానికి వెళ్ళిరు, వాళ్ళు అక్కడే ఉంటున్నారు ఫ్రాన్స్లో. ఇవాళ ఒలింపిక్స్ అయిపోయేంత వరకు ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు దేశంలో వందల సంఖ్యలో ఉన్నటువంటి రైళ్లు రద్దు కాబడ్డాయి. ఒలింపిక్స్ ప్రారంభమవుతున్నటువంటి దశలోనే ఇదంతా జరిగింది. నిఘా వ్యవస్థ లోపమా లేకపోతే ప్రజల ఆలోచన వ్యవస్థల లోపమా? ఎవరుంటుండొచ్చు? వామపక్ష తీవ్రవాదులు అరాచకవాదులు ఈ దాడికి పాల్పడ్డాయంటూ నిఘా వర్గాలు తెలిపాయని ఫ్రెంచ్ మీడియా కథనాలు ప్రారంభించింది. లేదు, పర్యావరణ ఆందోళనకారుల పనేనని వాదనలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్పై దాడికి నిరసనగా రష్యా ఒలింపిక్స్ ఆహ్వానించలేదని, ఈ దాడుల వెనుక పుతిన్ అస్తారని కొట్టిపారేయలేమని. ఏది మరి నిఘా వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయింది? యూరోప్ దేశాల్లో అత్యంత కఠినమైనటువంటి భద్రతా వ్యవస్థలు ఉంటాయి కదా, కానీ వాళ్ళ ఫ్రాన్స్లో అల్లరి చిల్లరుగా ప్యారిస్ వీధుల్లో శరణార్థుల పేరిట వచ్చినటువంటి వాళ్ళు రోడ్ల మీద లూటీలు చేసుకుంటూ, హత్యలు చేసుకుంటూ, మానభంగాలు చేస్తూ అనవసరమైనటువంటి ప్యారిస్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వీడియోలు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా ఫ్రాన్స్ ఎట్లా అవుతుందనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. యూరప్ కంట్రీస్ అన్నీ కూడా ఇవాళ ఈ వామపక్ష తీవ్రవాద లేకపోతే ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వాళ్ళు శరణార్థుల పేరిట అక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళ యొక్క విచిత్రమైనటువంటి పరిస్థితులు, రోడ్ల మీద వాళ్ళ అరాచకత్వాన్ని చూడలేకపోతున్నారు. ఫ్రాన్స్ వాసులు భయపడుతున్నారు. ఏదో స్వర్గంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తారు కదా, ఫ్రాన్స్ పోతే ఇట్లా అట్లా, కానీ వాళ్ళ ఫ్రాన్స్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి చూడాలి.